దారుణాతి దారుణంగా వివాహం అనేది వివాహం అనేదాన్ని ముందుకు పోకుండా ఆపుతున్నటువంటి ఈ జ్యోతిష్య జ్యోతిష్యం జ్యోతిష్యం అంటే నేను మొన్న ఒక వీడియో చేశాను. నేను దానికి మీకు ఏం చెప్పాను అంటే జ్యోతిష్యం అనేది ఒక పెద్ద మన సంస్థ. అంటే మన ఒక ఒక కమ్యూనిటీ కాదు, మన కమ్యూనిటీనే కాదు, అన్ని కమ్యూనిటీలని, అన్ని వర్గాలని ఈ వివాహాలు ముందుకు పోకుండా ఆపుతూ ఉన్నటువంటి జ్యోతిష్యం అనేది ఒక పెద్ద జబ్బు అనమాట. ఆ జబ్బు నుంచి బయటికి తీసుకురావడానికే నా ప్రయత్నం అంతా కూడా. అంటే నేను ఇప్పటికిప్పుడు మిమ్మల్ని అందరినీ ఎడ్యుకేట్ చేసి బయటికి తీసుకురావాలంటే కష్టము. అయినా కూడా వారానికి ఒక క్లాస్ పెట్టి అట్లీస్ట్ జ్యోతిష్యం గురించి అంత భయపడాల్సిన అవసరం ఏంటి అనేది మీరు. అయితే మీరు ఏం చేయాలంటే లింక్ ఇస్తాను కింద, మీరు క్లాస్ లింక్లోకి రండి. ఎందుకు మీరు జూమ్ ఉందా అందరికి? జూమ్ మొబైల్లో జూమ్ యాప్ ఉందా? మీ మొబైల్లో మీ మొబైల్లో జూమ్ యాప్ కానీ ఉంటే, డౌన్లోడ్ చేసుకొని ఉంటే అక్కడ లింక్ ఇస్తాను, నా జూమ్ క్లాస్ లింక్. అప్పుడు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే నేరుగా క్లాసులోకి వస్తారు. అక్కడ నేను చెప్పేదంతా మీకు కనిపిస్తుంది స్క్రీన్ మీద. నేను జ్యోతిష్యంలో ఏమేం చెప్తున్నాను అవన్నీ మీకు కనిపిస్తాయి అన్నమాట. ఎవరైతే మొబైల్లో జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఉంటారో వాళ్ళు నేరుగా నా క్లాసులోకి రావచ్చు. నేను మీకు లింక్ పంపిస్తున్నాను, క్లాస్ లింకు. మీరు దాన్ని తీసుకొని నేరుగా క్లాసులోకి వచ్చేయండి. ఓకే. మీకు చాలా మందికి నేను లింక్ ఇచ్చుంటాను, జూమ్ లింక్ ఇచ్చేనా? నా మొబైల్ మారింది కాబట్టి పాత డాటా లేదు. మీ దగ్గర ఆ లింక్ ఉంటుంది, ఆ లింక్ నాకు కొంచెం ఫార్వర్డ్ చేస్తే నేను అందరికి ఇస్తాను. మీ మొబైల్స్లో నా క్లాస్ లింక్ ఒకటి ఇచ్చి పంపించుంటాను. నేను మొబైల్ చేంజ్ అయినందువల్ల డాటా బ్యాకప్ కాలేదు. అందువల్ల ఏమవుద్ది అంటే మీకు ఆ క్లాస్ లింక్ మీరు, మా చెల్లెలు యశోద చెల్లెలు, మీ మొబైల్లో నా క్లాస్ లింక్ ఉంటుంది, ఒకటి ఫార్వర్డ్ చేయమ్మా, అందరికి పంపిస్తాను అది. పంపించు. అది క్లాస్ అంటే మొబైల్ చేంజ్ అయింది కాబట్టి డాటా లేదు, బ్యాకప్ లేదు. చూడు చూడమ్మా, అది జూమ్ క్లాస్ లింక్ ఉంటుంది. పోతే ఈరోజు మనం అడుగమ్మా, చెప్పు. జ్యోతిష్యంలో ఫస్ట్ మీకు జ్యోతిష్యంలో ఏమన్నా డౌట్లు ఉంటే అడగండి, తర్వాత నేను క్లాస్ చెప్తాను. ఈరోజు ఒక టాపిక్ తీసుకుందాం, ఏదో ఒక టాపిక్ తీసుకొని మీకు. నేను ఆ మధ్యన లగ్నం గురించి ఎలా తెలుసుకోవాలి అంటే అందరికీ కూడా ఒక చార్ట్ పంపించాను నేను. దాన్ని బట్టి మీరు లగ్నం తెలుసుకోవచ్చు. రెండోది ఆ అష్టగుణ కోట అష్టగుణ కోటాలు అంటే ఎన్ని గుణాలు వస్తాయి అనేది కూడా మీరు చూసుకొని మీరే చూసుకోవచ్చు. అది కూడా చార్ట్ అందరికి పంపించాను. అది అది కూడా యశోద చెల్లెలు నాకు పంపించు, ఎందుకంటే అది అందరికీ చాలాసార్లు పంపించాను నేను. ఎవరన్నా డౌట్లు ఉన్నాయా ఎవరికన్నా? ఈరోజు ఏమన్నా అడగాలనుకుంటున్నారా మీరు జ్యోతిష్యంలో నన్ను? అయితే నేను చెప్పే ఏందమ్మా, ఆ నేను చెప్పేది ఏంటి అంటే మీరు అందరూ కూడా ఈ జ్యోతిష్యం అనే భ్రమలో పడి మీ టైం వేస్ట్ చేసుకోమాకండి. చాలా విలువైన సమయాన్ని. ఒక్క నిమిషం చూస్తున్నానమ్మా. కరెక్ట్, అమ్మాయి కరెక్ట్ పంపించింది. ఇదే లింక్ నాది, జాయిన్ అవర్ క్లౌడ్ హెచ్డి వీడియో మీటింగ్. ఓకే, ఇది మీకు నేను దీంట్లో పెడుతున్నాను. మన యాదవ్ ఉచిత వివాహ పరిచయ వేదికలోనే పెడుతున్నాను. దాన్ని మీ మొబైల్లో కానీ నా క్లాస్ లింక్ ఇచ్చాను, నేను క్లాస్లో ఉన్నాను. మీరు మీ మొబైల్లో జూమ్ యాప్ ఉండాలి. జూమ్ యాప్ ఉంటే మీరు ఈ లింక్ క్లిక్ చేస్తే నేరుగా నా క్లాస్లోకి వస్తారు. అక్కడ స్క్రీన్ మీద నేను చూపించేదంతా మీకు కనిపిస్తూ ఉంటుంది. లేదు అలా డైరెక్ట్గా వినాలంటే వినాలి. ఎవరన్నా ఈరోజు జ్యోతిష్యం క్లాసులో ఎవరికన్నా డౌట్లు ఉన్నాయా? సరే, ఈరోజు మనం డౌట్లు ఏం లేవా? ఓకే, మంచిదైతే. అయితే ఈరోజు మనము చాలా విషయాలు తెలుసుకుందాము జ్యోతిష్యంలో. మిమ్మల్ని ముఖ్యంగా జ్యోతిష్యంలో మిమ్మల్ని ఆ ఇబ్బంది పెడతా ఉండే సమస్యలు నేను చాలా కొన్ని చెప్తా వస్తాను. తర్వాత ఇంకొక టాపిక్ తీసుకెళ్తాను. జనరల్గా మీకు జ్యోతిష్యంలో ఏం చెప్తారు అంటే మిమ్మల్ని
ఒక కారణం చెప్పి ఆ వివాహం వద్దు అంటారు. ఆ ఒక కారణం ఏంటిది అంటే ఏమైనా కావచ్చు. అంటే రాసులు కలవకపోవటమనో, నక్షత్రాలు కలవకపోవటమనో, లేదు వచ్చేసి గ్రహాల మధ్యన శత్రుత్వం ఉంది. వాళ్ళ 2 గ్రహాల మధ్యన మిత్రత్వం లేదు, శత్రుత్వం ఉంది గ్రహాల మధ్యన అని చెప్పటము. లేదు అంటే అష్టగుణ కూటమికి 36 గుణాలకు తక్కువ గుణాలు వచ్చినాయను, నా నక్షత్ర బలం తారాబలం బాగలేదను, పోతే నాడీ పొంతన కలవటం నాడీ దోషం ఉందని, రాసులు కలవటం లేదు భపూట దోషం అయ్యింది, అమ్మాయి అబ్బాయి రాక్షసి గణము మనిషి గణం అయ్యారు. ఇట్లా మీకు యోనికూటంలో అమ్మాయి ఇద్దరు కూడా అమ్మాయి అబ్బాయి వైర జంతువులు అయ్యారు, ఇలా చెప్తా ఉంటారు. మీకు అంతా కూడా ఈ రకంగా చెప్పేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడమే కానీ ఒక కారణమే చెప్పే వాళ్ళ పెళ్లి వద్దంటారు. నేనంటాను ఒక కారణం చెప్పి పెళ్లి వద్దనేది, పెళ్లి కాదు అంటే 10 కారణాలు అట్లీస్ట్ ఒక 5 కారణాలన్నా చెప్పాలి. అంతేగాని ఒక ఒక కారణం చెప్పి ఆ పెళ్ళొద్దు నక్షత్రాలు మీరేందంటే కొంతమంది ఇప్పుడు చదువుకున్న వాళ్ళు అయి ఉన్నారు. వాళ్ళే మొబైల్లో, కొంతమంది ఆడపిల్లలు అయితే వాళ్ళే మొబైల్లో యాప్లు వేసుకొని చూసుకుంటున్నారు. ఏ మిత్ర యాప్ అనో, తెలుగు పంచాంగం అనో, తెలుగు క్యాలెండర్ అనో, దృక్పంచాంగాలను వాళ్ళే వేసుకొని ఫలానా నక్షత్రం ఈ నక్షత్రానికి పడదు, వాళ్ళే మీరే డిసైడ్ అయిపోతా ఉన్నారు. అలా డిసైడ్ చేస్తే తప్పు అవుతుంది. దానివల్ల ఏంటి అంటే మీకే నష్టం. అనవసరంగా మంచి మంచి మ్యాచ్లు వదులుకుంటారు. ఆ మీకై మీరే 36 గుణాలకు తక్కువ వచ్చినాయి, అంటే 18 గుణాలు వచ్చినాయి వద్దన్నారు, అంటే 20 గుణాలు వచ్చినా వద్దన్నారు. ఎందుకంటే 18 గుణాలు మినిమం రావాలి అనుకుంటా ఉంటారు. తప్పు అదంతా కూడా. ఎందుకంటే అసలు అష్టగుణ కూటమి అనేది వివాహానికి తర్వాత చూస్తారు, అది లాస్ట్లో చూస్తారు. అంతేగాని అష్టగుణ కూటమిని మీరు స్టార్టింగ్ లోనే పట్టుకొని అందులోనే మీరే జ్యోతిష్యులు అయిపోయి మీ పాటికి మీరే నక్షత్రాలు కలవలేదనుకొని పేపర్ల మీద రాసుకొని ఆ నక్షత్రం అండి మా అమ్మాయిది ఈ నక్షత్రం, అబ్బాయిది ఆ నక్షత్రం కలవటం లేదా మీరు అసలు అనుకోకూడదు. ఎందుకంటే జ్యోతిష్యం అనేది పెద్ద సబ్జెక్టు. నేను చెప్తా ఉన్నాను మొదటి నుంచి కూడా. మీరు కానీ ఏక రాశి అయిపోయింది, అబ్బాయిది అమ్మాయిది ఒకే రాశి అయిపోయిందండి, వద్దండి వివాహం, ఆ అమ్మాయిది అబ్బాయిది ఒకే నక్షత్రం అయింది అండి, ఏక నక్షత్ర దోషం అండి, పోతే అబ్బాయిది అమ్మాయి అది త్రిజ్యేష్ఠ దోషం ఉందండి, ఇంటికి పెద్ద అబ్బాయి అండి, ఆ జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టాడు, జ్యేష్ఠ మాసంలో పెళ్లి, త్రిజ్యేష్ఠ దోషం ఉంది, స్త్రీ దీర్ఘ పొంతన అంటే అంటే అమ్మాయి నక్షత్రాన్ని నుంచి అబ్బాయి నక్షత్రానికి లెక్కేసి ఇన్ని నక్షత్రాలు 13కి పైన తక్కువ వస్తుంది అనేసి దాన్ని స్త్రీ దీర్ఘ పొంతన అనేసి ఇట్లా చెప్పేసి భయపడకూడదు. ఒక కారణం చెప్పు, రజ్జు దోషం ఉందండి, అమ్మాయిది అబ్బాయిది ఏకరజ్జులో ఉంది. నేను చెప్పాను రజ్జు దోషం గురించి. ఏమంటే శిరోరజ్జు, కంఠరజ్జు, ఉదరరజ్జు, కటిరజ్జు, పాదరజ్జు. అంటే ఈ నక్షత్రాలను బట్టి చూస్తారు. ఈ రెండు ఒక రజ్జులోకి వస్తే మంచిది కాదు అని జ్యోతిష్యంలో చెప్పినందువల్ల దాన్ని పట్టుకొని వీళ్ళు ఒక కారణం, అది ఒక కారణం అంటే. కొంతమందికి టైం తెలియదు, అబ్బాయి అమ్మాయి కరెక్ట్గా ఏ టైంలో పుట్టారో తెలియదు, మధ్యాహ్నం 3 నుంచి 5 మధ్యలో పుట్టారు, ఇలాంటి వాటికి మీరు జ్యోతిష్యం చూడకూడదు. జ్యోతిష్యం అనేది ఒక పెద్ద అనవసరమైన టాపిక్. దాన్ని మీరు వివాహాలకు పట్టుకొని మీరే జ్యోతిష్కులు అయిపోయి, లేదు వచ్చి రాని జ్యోతిష్కుల చుట్టూ తిరిగి వాడు ఇచ్చిన మ్యాచ్ నల్లా చెడగొట్టి 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 లాస్ట్కి 35 అయ్యి నా దగ్గరకు వచ్చి అయ్యో మేము పొరపాటు చేసామండి అంటే అది నేను ఏమి చేయలేను. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తెలుసుకొని ఏంటి అంటే మనకి వచ్చిరాని జ్యోతిష్యం ఈరోజు చాలా మంది, ఎక్కువ మంది వచ్చిరాని జ్యోతిష్యం చుట్టే తిరుగుతూ ఉన్నారు. ఈ వచ్చిరాని జ్యోతిష్యంలో ఏం తలకాయ నొప్పి వస్తుందంటే వాళ్ళు ఏదో ఒక కారణం చెప్పేసి ఆ వివాహాన్ని చెడగొట్టడం, నక్షత్రం కలవలేదనో రాశి కలవలేదనో, పోతే అమ్మాయి అబ్బాయి ఎలిక పిల్లి అయ్యిందనో పాము ముంగిస అయ్యిందనో ఒక కారణం చెప్పడం. లేదు అంటే ఇంకా కొంచెం చెప్పాలి అంటే ఇద్దరు ఏకనాడి దోషం అయిపోయింది, అమ్మాయిది అబ్బాయిది ఒకే నాడి అయింది, అందుకని అంటే మీకు చెప్తున్నాను క్లాసుల్లో. నా ఏకనాడి దోషం అంటే నేను అష్టగుణ కూటములు మీకు మొదటి నుంచి చెప్పున్నాను. అష్టగుణ కూటమి అంటే ఆ మొదట వర్ణ కూటమి అంటారు, తర్వాత వశ్య కూటమి, తారా కూటమి, యోని కూటమి, గ్రహమైత్రి, పోతే ఘన కూటమి, రాశి కూటమి, నాడీ కూటమి. ఈ 8 కూటాలే వాళ్ళు చూసి వీటిల్లో ఎక్కువ మీకు చెడగొట్టేదంతా యోని కూటమిలో చెడగొడతారు. యోని కూటమి అంటే అమ్మాయి అబ్బాయి ఏ ఏ రా ఏ జంతువు అయ్యారు.
అంటే ఎలిక అయిందా పిల్ల అయిందా, ఆవయ్యారా పులయ్యారా పామయ్యారా ముంగీసయ్యారా, ఇట్లా చూసి వాళ్ళు ఇక్కడే మిమ్మల్ని ఆపేస్తారు. ఎలిక పిల్లి అయిందంటారు, వద్దు అంటారు. లేదు పాము ముంగిస వైరు జంతువులు ఆవు పులి అయిందంటారు. ఓకే, నేను మొదటి నుంచి మీకు చెప్తున్నాను. దీనికి వచ్చే గుణాలు 4, 36లో 4 పోతే 32, ఇంకా మిగిలే కదా. ఇంకా మీరు ఎందుకు భయపడతారు? పోతే నెక్స్ట్ వాళ్ళు చెడగొట్టేది ఎక్కడంటే తారాబలం. తారాబలంలో మీకు చాలాసార్లు చెప్పాను, దానికి వచ్చే గుణాలు 3. ఆ 3 గుణాలను పట్టుకొని వీళ్ళు ఆ ఏమంటారు, అమ్మాయి ఇది నైదన తారయింది అందుకని కుదరదు, లేదా అబ్బాయి నైదన తారయింది. అది ఏం లేదు. ఆ తారాబలాన్ని ఎలా కనుక్కుంటారు అంటే సింపుల్, అది పెద్ద ఇష్యూ కాదు. అమ్మాయి నక్షత్రాన్ని నుంచి అబ్బాయి నక్షత్రానికి లెక్కేస్తారు. లెక్కేసి ఆ వచ్చిన దాన్ని 9 చేత భాగిస్తారు. అప్పుడు బేసి సంఖ్య వస్తే మంచిది కాదు అంటారు. అంటే బేస్ సంఖ్యలు ఏం వస్తాయి అంటే ప్రత్యక్తార, విపత్తార, నైధన తార, ఇవి వస్తాయి. ఓకే, జన్మతార, జన్మతార, ప్రత్యక్తార, విపత్తార, నైధన తార, ఇవన్నీ బేస్ సంఖ్యలు వస్తాయి. సరి సంఖ్యల్లో ఏంటంటే సాధన తార, మిత్రతార, పరమమిత్రతార, క్షేమతార, ఇవి వచ్చేసి అంటే పరమమిత్రతార తొమ్మిదో నంబర్ వస్తుంది. అయినా కూడా బేస్ సంఖ్య అయినా కూడా పరమమిత్రతార మంచిది అంటారు. పరమమిత్రతార 8వ ప్లేస్లో సరి సంఖ్య మిత్రతార వస్తుంది. సాధన తార, సాధన తార వచ్చేసి 6లో వస్తుంది. క్షేమతార 4లో వస్తుంది. ఇవన్నీ సరి సంఖ్యలు. అర్థమైందా? అందుకని ఈ బేస్ సంఖ్యలు వచ్చినటువంటి ఆ అంటే జన్మతార, విపత్తార, ప్రత్యక్తార, నైధన తార, వీటిని ఈ బేస్ సంఖ్యలు వస్తే వద్దు అంటారు. వద్దు అంటే దానికి వచ్చే గుణాలు ఎన్ని? 3 గుణాలు. ఆ ఒక్క కారణం పెట్టుకొని మీరు వివాహాలు ఆపితే ఎంత బాధాకరమైన విషయం ఆలోచించుకోండి మీరు. అంటే సమాజంలో జ్యోతిష్యం చెప్తున్న మహానుభావులకి నేను దండం పెట్టేది ఏంటి అంటే మీరు ఇలాంటివి చెయ్యకూడదు. ఒక కారణం చెప్పి ఆ వివాహాన్ని మీరు ఆపకూడదు. రెండోది వచ్చేసి వీళ్ళు ఎక్కువగా చెప్పేది ఎక్కడంటే నేను చెప్పాను తారాబలం గురించి చెప్పాను, యోనికోటం గురించి చెప్పాను. యోనికోటం, ఈ తారాబలము యోనికోటము ఈ రెండు కూడా నక్షత్రాల మీద చూస్తారు. అంటే అబ్బాయి అమ్మాయి నక్షత్రం వస్తే ఈ నక్షత్రాన్ని బట్టి అమ్మాయి పలానా జంతువు అవుతుంది, అబ్బాయి నక్షత్రం ఇది కాబట్టి పలానా జంతువు అవుతుంది. ఈ రెండు వచ్చి వైరు జంతువులు కాబట్టి వీళ్ళకి కుదరదు, వీళ్ళు కొట్టుకుంటారు తిట్టుకుంటారు వైరు జంతువులు కాబట్టి అని భయపెట్టేస్తారు. భయపెడితే వీళ్ళు ఏం చేస్తారు అంటే అయ్యో వైరు జంతువులు అయిపోయినాయి అని భయపడిపోయి వీళ్ళు పెళ్ళి ఆపుకుంటారు. నేనేం చెప్తాను, అలా వైర జంతువులు అయిపోతే భయపడిపోతే మీరు జీవితాల్లో మీరు ఎప్పుడు వివాహాలు చేసుకొని మీరు ఎప్పుడు అరుసుకోకుండా తగులాడుకోకుండా దూరంగా అలిగి ఉండకుండా ఉన్నారా? ఆ ఆ యోనికూటమికి వచ్చే 4 గుణాలు పట్టుకొని మిమ్మల్ని వాళ్ళు అంత భయపెడితే భయపడిపోతున్నారంటే మీరు కొంచెం చదువుకున్నోళ్ళు, ముఖ్యంగా నా బాధ అంతా ఏంటంటే బాగా చదువుకున్నోళ్ళు, ఉన్నత వర్గాల్లో ఉన్నోళ్ళు, మంచి మంచి డైరెక్టర్స్గా పనిచేస్తున్నోళ్ళు, మంచి మంచి ఏ టెక్నీషియన్గా ఇస్రోలో సైంటిస్టులుగా పనిచేస్తున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా ఈ జ్యోతిష్యాలు పట్టుకొని తిరుగుతున్నారంటే బాధాకరం వేస్తుంది నాకు. టీచర్లు, మంచి మంచి లెక్చరర్స్, ప్రొఫెసర్స్, వాళ్ళు జ్యోతిష్యాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఏది? ఈ అష్టగుణ కూటమే. ఈ అష్టగుణ కూటంలోనే పట్టుకొని వైర జంతువులు అయిపోయింది, పాము పిల్లి ఎలిక ముంగీస, వీటిని పట్టుకొని ఆ 4 గుణాలు 36లో ఆ 4 తీస్తే 32 ఉన్నాయి. మీకేం చెప్పారు? 18 గుణాలు రావాలన్నారు కదా. నేను చెప్పాను బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి గారు తన సర్వార్థ చంద్రిక పేజ్ నంబర్ 78లో, పేజ్ నంబరు 78లో ఏం చెప్పాడు? 13 గుణాలకు తగ్గితే ఆలోచించండి అన్నాడు. అంతేగాని మీకై మీరే మొబైల్లో వేసుకొని మీరే యాప్లు వేసుకొని ఏమేమి యాప్లు వేస్తారు మీరే వేస్తారు. నేను చాలా మంది తెలుసు, మిత్ర యాప్ అని, పోతే ఆ యాప్ అని, ఏదో అంటే దృక్పంచాంగం, తెలుగు పంచాంగం, క్యాలెండర్లు, ఈ యాప్లు వేసుకొని మీకై మీరే నక్షత్రాలు అంటే 13 ఏది 36 తక్కువ వచ్చినాయి మీకై మీరే అనుకొని మీరే మీరే వద్దు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నాకు ప్రాక్టికల్గా తల్లిదండ్రులు చెప్పారు నాకు. ఏమని చెప్పారు? మా అమ్మాయి చూసిందండి, తక్కువ నక్షత్ర, ఆ అమ్మాయికి తక్కువ గుణాలు వస్తున్నాయంట, వద్దన్నారండి అని వాళ్ళ అమ్మ చెప్తుంది, నాకు చెప్పింది. ఎందుకని మేము వివాహాలు వద్దనుకుంటున్నాము, అమ్మాయి చూసింది తక్కువ గుణాలు వస్తున్నాయి అని. అమ్మాయికి ఎట్లా చూసిందంటే అమ్మాయి మొబైల్లో యాప్ వేసి చూస్తుంది అంటే అంటే ఆ అమ్మాయే జ్యోతిష్యం
ఇక దానికి మనం ఏం చేయాలి చెప్పండి. తర్వాత వచ్చేసి మీకు నేను చెప్పాను తారాబలం గురించి చెప్పాను, నా పోతే యోనికోటమి చెప్పాను. ఈ రెండు నక్షత్రాల మీద చూస్తారు, ఎలా చూస్తారు చెప్పాను. అది పెద్ద ఇష్యూ కాదు, సింపుల్ గా నక్షత్రం తెలిస్తే యోనికోటంలో ఫలానా నక్షత్రం ఫలానా జంతువు అవుతుంది. అప్పుడు ఆ జంతువు అయితే ఏమవుతుంది, మీకు నేను ఇంతకుముందు కూడా ఒక చార్ట్, మీకు చార్ట్ కావాలంటే పంపిస్తాను. ఏ నక్షత్రాలు ఏ జంతువులు అవుతాయి కూడా చెప్తాను, దాన్ని బట్టి మీరు రాసుకోవచ్చు. ఏ నక్షత్రాలు ఏ జంతువులు అవుతాయి ఇంతకుముందు చెప్పాను, దాన్ని అన్ని రాసుకోండి. దాన్ని పట్టుకొని ఎవరైనా అలాంటి ఒక బాధలో ఉన్నారు, అయ్యో మా అమ్మాయి పాము అయింది, అబ్బాయి ముంగిస్ అయ్యాడు అంటే, ఏం కాదమ్మా దానికి ఏం లేదు, దాని గురించి మీరు ఇంతలామని భయపడాల్సింది ఏమీ లేదని మీరు వాళ్ళకి చెప్పాలి. అంటే కౌన్సిలింగ్ చేయాలి. అదే మీరు చేసే సహాయం, సొసైటీలో మీరు చేసే సహాయం ఏంటంటే, అదేం లేదండి, లేదంటే వాసు యాదవ్ అన్నగారితో మాట్లాడిస్తాము, మీకు ఎందుకలా చెప్తున్నాను చూడండి. జంతువులు ఏ అశ్విని నక్షత్రం శతభిష నక్షత్రం ఈ గుర్రం అవుతాయి. అశ్విని నక్షత్రం శతభిష నక్షత్రం ఈ రెండు గుర్రాలు. గజము, గజము అంటే ఏనుగు. భరణీ నక్షత్రము రేవతి నక్షత్రం ఈ రెండు ఏనుగు అవుతాయి. మేక, కృత్తికా నక్షత్రము పుష్యమి నక్షత్రం మేకలు అవుతాయి. సర్పం, సర్పం అంటే పాము. రోహిణి నక్షత్రం మృగశిర నక్షత్రము పాము అవుతాయి. ఆర్ద్ర నక్షత్రము మూలా నక్షత్రం కుక్క అవుతాయి. పిల్లి, పునర్వసు ఆశ్లేష నక్షత్రం ఈ రెండు కలిసి పిల్లి అవుతాయి. తర్వాత ఎలుక, మఖ నక్షత్రము పుబ్బ, పుబ్బనే కూడా పూర్వ ఫల్గుని అని కూడా అంటారు. మఖనే మఖ పుబ్బ, పుబ్బ అంటే పూర్వ ఫల్గుని. ఈ రెండు నక్షత్రాలు కూడా కలిస్తే ఏమవుతాయి, ఎలుక. గోవు, గోవు అంటే ఉత్తర నక్షత్రము ఉత్తర భాద్రపద నక్షత్రం. ఉత్తర నక్షత్రం ఉత్తర భాద్ర నక్షత్రం ఈ రెండు కూడా గోవు అవుతాయి. మహిషం, మహిషం అంటే దున్నపోతు. స్వాతి నక్షత్రము హస్త నక్షత్రము ఈ రెండు కూడా దున్నపోతు అవుతాయి. పులి, విశాఖ చిత్తా నక్షత్రాలు పులి అవుతాయి. లేడి, అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలు పులి అవుతాయి. కోతి, పూర్వాషాఢ శ్రవణం. ఓకే, పూర్వాషాఢ శ్రవణ నక్షత్రాలు కోతి అవుతాయి. సింహం, పూర్వభాద్ర ధనిష్ట ఈ నక్షత్రాలు సింహం. ముంగిస, ఉత్తరాషాఢ అభిజిత్ నక్షత్రం. అభిజిత్ అంటే 28వ నక్షత్రం, అది పెద్ద కౌంట్ చేయరు, 27 నక్షత్రాలు చూస్తారు. సో ఈ విధంగా ఈ జంతువులు నక్షత్రాలను బట్టి చూస్తారు. చూసినంత మాత్రాన ఈ వైర జంతువులు అయిపోయినాయి అని ఒక కారణం చెప్తే, దానికి వచ్చే గుణాలు 4 గుణాలు, 36లో 4 తీసేస్తే ఇంకా 1 2 గుణాలు కూటములు కూడా చెడినా కూడా 18కి, ఇప్పుడు ఈ రోజుల్లో మిమ్మల్ని అంటారు, వాళ్ళు అంటుంటారు 18 వచ్చినాయండి, బా బోర్డర్లోకి వచ్చింది వద్దండి ఆ మ్యాచ్ అంటారు. నేనంటాను ఆయన మహానుభావుడు బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి గారు 13 దిగితే ఆలోచించమన్నాడు. అది కూడా వివాహానికి మీరు అష్టగుణ కూటమి చూడకూడదు. ఫస్ట్ మీరు అంత అంటే, నేను జ్యోతిష్యాన్ని సపోర్ట్ చేయను, మొన్న కూడా ఒక వీడియోలో చెప్పాను నేను. ఈరోజు అంటే క్లాసులో చెప్తున్నాను, మొన్న ఒకటి చెప్పాలనిపించింది, నేను వీడియో చేసి చెప్పాను. నేను ఎప్పుడు జ్యోతిష్యాన్ని సపోర్ట్ చేయను, కాకపోతే ఇది జీవితంలో వివాహ జ్యోతిష్యాన్ని చాలా దారుణాతి దారుణంగా వివాహాలను ఆపుతుంది కాబట్టి దీని మీద నేను పోరాటం చేయాలి. అది కూడా నేను జీవితాంతం బ్రతుకున్నంత కాలం దీని మీద నా వీడియోలు నడుస్తూనే ఉంటాయి. నేను సమాజానికి చెప్తానే ఉంటాను. ఇది ఎవరన్నా కావాలి అంటే నాతో డైరెక్ట్గా నా నంబర్ ఉంది, నాతో మాట్లాడండి, నాతో డిస్కస్ చేయండి. మీరేంది సార్ జ్యోతిష్యం నంబరు అని ఏదేదో చెప్తాం, ఏం చెప్పట్లేదు, గ్రంథాల్లోనే ఉంది. మీరు చెప్పే జ్యోతిష్యం ఏదో మీరు నాతో మాట్లాడండి. మీరు ఎంతో పండితులు అయి ఉండొచ్చు, ఉద్దండ పండితులు మహానుభావులు అయి ఉండొచ్చు, మీరందరూ నాతో మాట్లాడండి, నేను చెప్తాను. మీరు ఎందుకు పెళ్ళిళ్ళు చెడగొడుతున్నారు, ఏం కారణాలు చూసి చెడగొడుతున్నారు, మీతో డిస్కషన్ జరుగుద్ది కదా. సరే, నెక్స్ట్ వచ్చేసి నేను తర్వాత రెండో కూటమి ఏంటి, ఈ మన జంతువులు, వైర జంతువుల గురించి చెప్పాను. నెక్స్ట్ కూటమి వచ్చేసి గ్రహమైత్రి. వీళ్ళు
మీకు తారాబలంలో చెడగొడతారు చెప్పాను. తారాబలం దానికి వచ్చే గుణాలు 3 గుణాలు. తారాబలంలో చెప్పాను, నైదన తార ఎక్కువ నైదన తార అయిందనే చెడగొడతా ఉంటారు. అమ్మాయిది నైదన తార అయిందనో, అబ్బాయి నైదన తార అయిందనో అబ్బాయిది, లేకపోతే ప్రత్యక్ తార అయ్యాడు, విపత్ తార అయ్యారు అక్కడ అనేసి చెప్తారు. అదేం లేదు, 3 గుణాలు పోతాయి అంతే తప్పితే ఇంకేం లేదు. నెక్స్ట్ తర్వాత కూటమి, వర్ణ కూటమి, వశ్య కూటమిలో పెద్దగా మిమ్మల్ని వాళ్ళు తీసేది అంటే ఇబ్బంది పెట్టేది ఏమి ఉండదు. ఎందుకంటే వర్ణ కూటమికి వస్తే ఒక పాయింట్ వస్తుంది, వశ్య కూటమికి 2 గుణాలు, 2 పాయింట్ గుణం అంటే పాయింట్లు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు గ్రహమైత్రులు ఎక్కువ చెడగొడతారు. గ్రహమైత్రులు ఏం చెప్తారు, ఆ గ్రహానికి ఈ గ్రహానికి పడదు అంటే అమ్మాయి రాశి అబ్బాయి రాశి, ప్రతి రాశికి ఒక గ్రహాధిపతి ఉంటాడు. ప్రతి రాశికి మీకు చెప్పాను, క్లాసులో చెప్పాను, మేష వృశ్చికాలకి కుజుడు అధిపతి, కుజగ్రహం అధిపతి. ఆ కుజుడిని అంగారకుడు అంటారు, కుజుడు అంటారు, ఇంగ్లీష్లో అయితే మార్సు అంటారు. ఓకే. పోతే నెక్స్ట్ వృషభ తులలకి శుక్రుడు అధిపతి, వృషభ రాశికి తులారాశికి శుక్రుడు అధిపతి, మేష వృశ్చికాలకి కుజగ్రహం అధిపతి. పోతే మిథున కన్యలకి బుధుడు అధిపతి, కర్క రాశికి చంద్రుడు అధిపతి, సింహరాశికి సూర్యుడు అధిపతి. నెక్స్ట్ వచ్చేసి ధనస్సు మీనాలకి గురువు అధిపతి. గురుగ్రహాన్నే జూపిటర్ అంటారు ఇంగ్లీష్లో, ఆయన్నే మళ్ళీ గురుగ్రహం అంటారు. లేదు అంటే మీరు ఆయన్ని జూపిటర్ అంటారు, గురుగ్రహం అంటారు. ఓకే. నెక్స్ట్ వచ్చి కుంభ మకరాలకి శని అధిపతి. ఇలా గ్రహాల అధిపతి అవుతారు. వీళ్ళు ఏం చేస్తారంటే అమ్మాయి రాశి అబ్బాయి రాశి వచ్చి తెలిసిన తర్వాత, లగ్నం తెలిసిన తర్వాత, అబ్బాయి రాశి అమ్మాయి రాశి అంటే చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అది వాళ్ళ జన్మరాశి అవుతుంది. నేను మీ క్లాసులో మొదటి నుంచి చెప్పాను, చార్ట్లో చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అది వాళ్ళ జన్మరాశి అవుతుంది. ఆ జన్మరాశిని బట్టి ఆ రాశికి అధిపతి. అప్పుడు అమ్మాయి రాశి అబ్బాయి రాశి వీళ్ళ అధిపతులు ఎవరు, వాళ్ళ మిత్రులా శత్రులా అక్కడ పట్టుకునేదిను. అమ్మాయి రాశి పలానా అయింది, అందువల్ల ఆ ఉదాహరణకి నేను చెప్తున్నాను ఎవరికెవరు మిత్రులు శత్రులు, దానికి కూడా వీళ్ళకి చార్ట్లే ఉంటాయి. ఆ చార్ట్లు పట్టుకొని చూసి ఒక పాయింట్ అంటే జ్యోతిష్ శాస్త్రంలో చెప్పిన ఒక పాయింట్ని పట్టుకొని వీళ్ళు పెళ్లి జరగొడతారు. అంటే ఉదాహరణకి వివాహ విషయంలో ఏ గ్రహానికి ఏ గ్రహం మిత్రులు, మీరు చాలాసార్లు చెప్పినాను. సూర్యుడికి మిత్రుడు చంద్రుడు, కుజుడు, గురువు. శత్రువు ఎవరు, శుక్రుడు, శని. అంటే శుక్రుడు శని శత్రువుడు. అంటే సపోజ్ అమ్మాయిది సింహరాశి అయింది అనుకోండి. అమ్మాయిది సింహరాశి అయితే సింహరాశికి అధిపతి ఎవరు సూర్యుడు. ఇప్పుడు సూర్యుడికి శత్రువులు ఎవరు, శుక్రుడు, శని. అంటే అబ్బాయి రాశి వచ్చేసి ఏ వృషభమో తులారాశి అయిందనుకోండి, వృషభానికి తులారాశికి అధిపతి ఎవరు, శుక్రుడు. అమ్మాయిది సింహరాశి, సింహరాశికి అధిపతి సూర్యుడు. ఈ సూర్యుడికి శుక్రుడికి శత్రువు, తీసేయి, మ్యాచ్ కుదరదు అని వేస్తారు. ఎందుకంటే అమ్మాయి రాశి సింహరాశికి అధిపతి సూర్యుడు, సూర్యుడికి శుక్రుడు శత్రువు. శుక్ర రాశి ఏ రాశిలో, వృషభ తులలు. లేదు శని కూడా సూర్యుడికి శత్రువే. అంటే సూర్యుడికి శని కూడా శత్రువే. అప్పుడు శని రాశులు ఏంటివి, మకర కుంభాలు. ఒకవేళ అబ్బాయిది మకర రాశి గానో కుంభరాశి అయింది, వీళ్ళిద్దరికి అధిపతి శని. శనికి సూర్యుడికి శని శత్రువు. కాబట్టి ఈ మ్యాచ్ వద్దండి, గ్రహ యుద్ధం, వీళ్ళిద్దరి మధ్యన గ్రహ యుద్ధం జరుగుద్ది. వీళ్ళిద్దరి మధ్యన పొంతన లేదు, గ్రహ మైత్రి లేదు, గ్రహాలు ఇద్దరు కూడా శత్రువులు అవుతున్నారు, ఈ వివాహం తీసేయండి అంటారు. అరే మీకు దన్నంరా బాబు, మీకు అందరికి నేను మీ కాళ్ళకి దండం పెడతా. మీ అందరికి మహానుభావులు, మీ సమాజాన్ని చంపింది చాలు, మీరు చేసిన ద్రోహం మామూలు ద్రోహాలు కాదు. మీరు అది మీకు పాపం మూట కట్టుకుంటా మీరు కాదు, మీ కుటుంబాలు నెక్స్ట్ తరాలకు పెళ్లిళ్ళు చేయకుండా దెయ్యాలే తిరుగుతారు. ఇంకా ఎందుకు ఇలాంటి పాపం కట్టుకుంటారు. ఆ గ్రహ యుద్ధం ఏం జరిగింది నాయన, దానికి గుణాలు 5 గుణాలు కదా. ఆ గ్రహమైత్రికి 5 గుణాలు వస్తాయి. 36లో 5 పోతే 31, ఇంకో 1, 2 చెడినా కూడా మీకు 18 తగ్గకుండా ఉన్నారు కదా. ఎందుకు వాళ్ళు పెళ్లి చెడగొడుతున్నారు? లేదండి గ్రహాలు 2 కొట్టుకుంటూ ఉన్నాయి, ఆ గ్రహానికి ఈ గ్రహానికి పడదండి, శత్రుత్వం అయిపోతుంది. ఇంకా ఒకవేళ అమ్మాయిది కర్కరాశి అయింది. కర్కరాశి అంటే ఎవరు, అమ్మాయికి కర్కరాశి అంటే అధిపతి ఎవరు, చంద్రుడు.
అబ్బాయి వచ్చేసి అబ్బాయి వచ్చేసి చంద్రుడికి ఎవరు శత్రువులు? ఆ చంద్రుడికి సపే. ఇళ్ళలో ఎవరైనా క్వశ్చన్లు అడగాల నన్ను జ్యోతిష్యం గురించి ఏమన్నా అడగాలనుకుంటున్నారా? ఒకవేళ ఓకే, అమ్మాయిది ఏ రాశి అయింది? కర్క రాశి అయింది. కర్క రాశి అంటే అధిపతి ఎవరు? చంద్రుడు. జ్యోతిష్ శాస్త్రం క్లాసులోకి మీది జ్యోతిష్ శాస్త్రం క్లాసు నడుస్తుంది. ఇది నేను సమాజంలో ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని కూకటి వేళ్లతో పెకలించాలి. ఇప్పటికిప్పుడు నేను చేయలేకపోయినా కూడా నా కష్టం అంతా పెట్టి వారానికి ఒక క్లాస్ పెట్టి వీడియోలు పెట్టి ఇష్టం వచ్చినట్టు గ్రూపుల్లో పంపిస్తానే ఉంటాను. ఏ గ్రూపులు అంటే ఆ గ్రూప్. ఎన్నోళ్ళు నాకు ఫోన్లు చేసుకొని రావాలి వాళ్ళు. ఈ వివాహాలు చెడగొట్టే వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి ఏందయ్యా నువ్వు ఈ రకంగా చెప్తున్నావు అంటే నాతో రండి, మీరు ఓపెన్ డిస్కషన్ పెడతాను రండి. మీరు చేసే పుణ్యాలు అవి పుణ్యాలో పాపాలు మీకే చెప్తాను. గ్రహమైత్రి అని చెప్పేసి దానికి వచ్చే గుణాలు 5 గుణాలు 36లో 5 పోతే 31. మీరు మంచి పని. ఇది యుద్ధం జరుగుతుందా వాళ్ళకి గ్రహాలకి? ఆ ఎంత దారుణాతి దారుణంగా ఉంది వ్యవస్థ. ఇంత దారుణం ఆ జ్యోతిష్ శాస్త్రం. చెప్పమ్మా, ఎవరు అడుగుతున్నారు? సరే, అడుగమ్మా, అడుగు. ఏమ్మా? అమ్మ, రాశిని బట్టి లగ్నం రాదమ్మా. మేష రాశి ఇప్పుడు మీరు మేష రాశి అంటే అర్థం ఏంటంటే మీ బాబు జన్మ రాశి మేషం. అమ్మా, నేను చెప్పేది ఏంటంటే మేషరాశి అంటే మీది జన్మరాశి మీ బాబుది. మేషరాశి అంటే మీ జన్మరాశి మేషరాశి. అయితే చూడండి, అంటే అదేనమ్మా. అంటే అంటే అర్థం ఏంటంటే మీ అబ్బాయి ఎవరు? నాగేంద్ర బాబుకా లేకపోతే గణేష్కా? అంటే చెప్పేది ఏంటంటే మీ మీ అబ్బాయి చాట్లో కానీ అమ్మాయి చాట్లో కానీ చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అది వాళ్ళ జన్మరాశి. అంటే నువ్వు చెప్పేదాన్ని బట్టి మీ బాబుది మేషరాశి అంటే చంద్రుడు మేషరాశిలో ఉన్నాడు. అప్పుడు నక్షత్రం ఏమవుద్ది అంటే అశ్విని గాని భరణి గాని కృత్తిక గాని ఈ 3 నక్షత్రాల్లో ఏదో అయింది. అంటే చంద్రుడు డిగ్రీలను బట్టి చెప్తాం. ఒకవేళ చంద్రుడు గాని 13 డిగ్రీల 20 నిమిషాల మధ్యలో ఉన్నాడు అంటే మీ బాబుది అశ్విని నక్షత్రము. ఒకవేళ చంద్రుడు 13 డిగ్రీల 20 నిమిషాలు దాటి 26 డిగ్రీల 40 నిమిషాల మధ్యలో ఎక్కడున్నా కూడా భరణి నక్షత్రము. లేదు 26 డిగ్రీల 40 నిమిషాలు దాటి 30 డిగ్రీల మధ్యలో ఉన్నా అంటే కృత్తికా నక్షత్రం. సరేనా? అయితే లగ్నం వచ్చేసి చంద్రుడిని బట్టి అంటే రాశిని బట్టి లగ్నం ఉండదు. లగ్నం ఎట్లా నేను చెప్పాను మీకు క్లాసులో, లగ్నం ఎలా కనుక్కుంటారు అనేది మీకు అందరికి ఒక చార్ట్ కూడా పంపించాను చాలా మందికి. మన యశోద చెల్లెలు ఆ చార్ట్ అమ్మా నాకు పంపించు. లగ్నము 2 చార్ట్లు పంపించాను, గుణాలు ఎలా కనుక్కుంటారు అనేది. నాది మొబైల్ అంటే మార్చాను కాబట్టి లేదు అంటే మళ్ళీ నేను అది స్కాన్ చేసి తీసుకోవాల్సి వస్తుంది. వెనక పంపించుంటాను. ఒక లగ్నం ఎలా కనుక్కుంటారో చార్ట్ ఒకటి. ఓకే ఓకే. అయితే అమ్మా, మన వియ్యప్ప కళ్యాణి విశాఖపట్నం చోడవరం మీరు అడిగే క్వశ్చన్ బట్టి అర్థమైందంటే రాశిని బట్టి లగ్నం ఉండదు. టైంని బట్టి మీ బాబు ఏ టైంనైతే పుట్టాడో లగ్నాన్ని కనుక్కోవడానికి 3 విషయాలు కావాలి. ఒకటి ఆ బాబు ఆ బాబు పుట్టిన సమయం. రెండోది వచ్చేసి ఆ రోజు సూర్యుడు ఎన్ని గంటలకి ఉదయించాడు అన్నది. మూడోది వచ్చేసి సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడు అన్నది. ఇవన్నీ చూసుకుంటే మనం లగ్నం కనుక్కోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు మీ బాబు లగ్నం చెప్తాను. నువ్వు అడిగావు కాబట్టి నాకు చెప్పు ఏమ్మా. మేన లగ్నం అయితే నేను ఇప్పుడే చెప్తాను మీ బాబుది ఏ లగ్నం అనేది. పెద్ద ఇష్యూ కాదు. మీకు ఈ చార్ట్ అందరికి పంపించున్నాను నేను. లగ్నం ఎలా కనుక్కుంటారు అది వచ్చేసి లగ్నం కనుక్కోవటం వచ్చేసి నేను చెప్పింది 3 విషయాలు కావాలి లగ్నం కనుక్కోవటానికి. ఒకటి ఆ బాబు పుట్టినరోజు. ఏం చెప్పాను మీకు
మూడు విషయాలు కావాలి లగ్నం కనుక్కోవాలంటే. ఒకటి, బాబు పుట్టిన సమయం. రెండు, పుట్టినరోజు సూర్యుడు ఎన్ని గంటలకు ఉదయించాడు. రెండు రెండు విషయాలు. మూడో విషయం, ఆ రోజు సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడు, ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు, ఇంకెంత మిగిలింది, ఆ రాశిలో ఇంకెంత మిగిలింది, దాన్ని బట్టి మనకి లగ్నం కనుక్కోవచ్చు. ఒకవేళ మీకు ఇంత రాకపోయినా మీ అందరికీ కూడా నేనేం చేశాను అంటే ఒక చార్ట్లు పంపించాను. మన దేంట్లో పంపించాను, మన గ్రూపుల్లో పంపించాను. లేకపోతే మళ్ళీ పంపిస్తాను నేను. ఆ చార్ట్లను చూసే మీరు చాలా వరకు ఆయన మహానుభావుడు బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి గారు ఈజీగా లగ్నం కనుక్కుంటానికి చార్ట్లు తయారు చేశాడు ఆ రోజుల్లో, కంప్యూటర్లు లేని రోజుల్లో. అది మీకు ఆ లిస్టు మీకు అందరికి మళ్ళీ పంపిస్తాను. దాన్ని బట్టి మీరు జస్ట్ టైం తెలిస్తే చాలు మీ లగ్నం చెప్పేసేయచ్చు అనమాట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీ బాబు ఏ నెలలో పుట్టాడు చెప్పమ్మా? ఆగస్టు 24. ఒక్క నిమిషము. దీన్ని బట్టి ఇదిగో చాట్లోకి వచ్చాను నేను. ఆయన ఆ రోజుల్లోనే చాట్లు వేసాడు. వాటిని బట్టేసి ఈ చాట్లు అందరికి పంపించాను నేను. ఆగస్టు 24. ఆగస్టు 24. ఆగస్టు 24 సూర్యుడు ఉదయించాడు 5:55 సూర్యోదయం. ఆ రోజుల్లో ఆగస్టు 24 టైంలో సూర్యోదయం 5:55 అవుతుంది. సూర్యాస్తమయం మనకు అవసరం లేదు. లగ్నం కనుక్కోవాలంటే ఆ రోజు సూర్యోదయం ఎంత అయింది. రెండోది వచ్చేసి మనకు కావాల్సింది ఏంది, ఎన్ని గంటలకు పుట్టాడు, సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడు. ఓకే, ఇప్పుడు 24లో మీ బాబు పుట్టిన సమయం చెప్పమ్మా. రాత్రి. అప్పుడు ఏమవుతాయంటే మీరు గుర్తుపెట్టుకోండి, పగటి లగ్నాలు ఒక 6 అవుతుంది. మొత్తం 12 లగ్నాలు ఉంటాయి 24 గంటలకి. పగటి లగ్నాలు ఒక 6 ఉంటాయి, రాత్రి లగ్నాలు ఒక 6 ఉంటాయి. పగటి లగ్నాలు అంటే ఒక్కొక్క లగ్నం జనరల్ గా 2 గంటలు ఉంటది. మీకు అంటే కొండ గుర్తు పెట్టుకోండి. లగ్నం అంటే జనరల్ గా సాధారణంగా 2 గంటలు ఉంటది. ఒక్కొక్కసారి లగ్నము కాలము కొంచెం పెరుగుద్ది. అవి చెప్పాను. వాటిని ఏ లగ్నాలకి ఎక్కువ కాలం అంటే 2 గంటలు దాటి ఉంటుందో మీకు చెప్పాను. పేపర్ల మీద రాసుకోండి, ఎప్పుడైనా మీకు ఉపయోగపడుతుంది. ఏ ఏ ఏ ఏ లగ్నాలు 2 గంటలకు పైన ఉంటాయి మీరు చూడండి. కరెక్ట్గా 2 గంటలు వృషభం కాడి నుంచి లెక్క పెట్టుకోండి. వృషభ లగ్నం 2 గంటలు ఉంటుంది. వృషభం దాటిన తర్వాత మిథునం వస్తుంది 2:13. ఇలా 2 గంటల పైన ఉండే లగ్నాలు ధనస్సు దాకా, అంటే వృషభం నుంచి ధనస్సు దాకా 2 గంటల పైన, అంటే 2:07, 2:12, 2:5, అంటే 2 గంటల తర్వాత ఒక 10, 12, 13 నిమిషాలు అట్లా మనకి వృషభం నుంచి ధనస్సు దాకా ఉంటాయి. వీటిని దీర్ఘ లగ్నాలు అంటారు. ఓకే, తర్వాత ధనస్సు తర్వాత లగ్న సమయం తగ్గడం మొదలు పెడుతుంది. ధనస్సు తర్వాత ఏ లగ్నం వస్తుందో మకరం. అది 1:52 ఉంటుంది. అంటే 2 గంటలకు ఒక 8 నిమిషాలు తగ్గుద్ది. కుంభలగ్నం వచ్చి 1:39 ఉంటుంది. పోతే మీన లగ్నం 1:36 ఉంటుంది. మేషం 1:45. అంటే ఈ 4 లగ్నాలు మకర, కుంభ, మీన, మేషాలు, ఈ 4 కూడా 2 గంటల కన్నా లగ్నాలు తక్కువ. ఈజీగా పెట్టుకోవచ్చు మనం. ఏంటేంటివి? మకరం తర్వాత కుంభం వస్తుంది, మీనము, మేషం. ఈ 4 కూడా 2 గంటల కన్నా తక్కువ ఉంటుంది. అన్నిట్లో కల్లా తక్కువలో తక్కువ లగ్నం వచ్చి మీన లగ్నం 1:36 ఉంటుంది. ఓకే, అన్నిట్లో కల్లా ఎక్కువ 2:14 ఉన్న లగ్నం వృశ్చికం. మిథునం కూడా 2:13. సో ఒక లగ్నం కనుక్కోవాలి అంటే ఆ రోజు సూర్యుడు ఎన్ని గంటలకు ఉదయించాడు, బాబు ఎన్ని గంటలకు పుట్టాడు. మూడోది మనకేం కావాలంటే సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడు, ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు, అంటే ఎన్ని డిగ్రీలు ఆ రాశిలో ప్రయాణం చేశాడు, ఇంకెంత మిగిలింది. దీని మీద మనం లగ్నం కనుక్కోవచ్చు. అది
ఇప్పుడు కంప్యూటర్లు చెప్పేది కన్నా కూడా పాత రోజుల్లో ఆ మహానుభావుడు బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి గారు తన పుస్తకం సర్వార్థ చంద్రికలో మొదటి భాగంలో ఒక చార్ట్ ఇచ్చాడు. దాన్ని బట్టి మన లగ్నం కనుక్కోవచ్చు. అలా చూసేసి నేను ఇప్పుడే చెప్పేస్తాను. ఎన్ని గంటలకు పుట్టాడని చెప్పారు మీ బాబు? 7 7:40 7:40కి పుట్టాడు అంటే ఒక్క నిమిషం. 7 లగ్న అంతం 7:33కి 24 ఆగస్టు. మీ బాబుది 7:40 అంటే కుంభలగ్నం వస్తుంది కదమ్మా. మీ బాబు 7:40 అంటే ఇక్కడ అయితే నేను ఇది పాత చార్ట్లు. ఒక్కోసారి నేను ఈ చార్ట్లు కూడా మ్యాచ్ కావడం, అక్కడక్కడ కొన్ని మ్యాచ్ కావు. నేను అది ఎప్పుడు మ్యాచ్ కాకుండా చూశాను అంటే లగ్న సమయం లగ్నం అయిపోయేటప్పుడు ఉంటుంది చూసారా, ఆ సమయంలో నేను మ్యాచ్ కాకుండా కూడా చూశాను. ఆగస్ట్ 20 నేను చార్ట్లో కూడా వేసి చూస్తాను, కంప్యూటర్లో కూడా వేసి చూస్తాను. 7:40 అయితే 7:33కి ఆగస్టు 24 ఆగస్టు 24 7:33 దాకా మీకు మకర లగ్నము వస్తుంది. 7:37కి అయిపోద్ది మకర లగ్నం. ఆ తర్వాత 7:40 అంటే 7:34 నుంచి 9:10 దాకా కుంభలగ్నం ఉంది. సరేనా? ఇప్పుడు మీరేమంటారు? మీదే లగ్నం అని చెప్పారు మీరు. మేనమా? అయితే నేను ఇప్పుడే కంప్యూటర్లో చూస్తాను అది ఎంతవరకు కరెక్ట్ అనేది. ఒక్కోసారి నాకు ఈ చార్ట్లు కూడా పాత చార్ట్లు కాబట్టి కంప్యూటర్లకి వీటికి డిఫరెన్స్ చూశాను నేను. అందుకని ఎగ్జాక్ట్ మీకు కావాలి అన్నప్పుడు నేను చార్ట్ చూసి చెప్తాను. మీ బాబు జాతక చక్రం కరెక్టేనా? సమయం కరెక్టేనా? ఓకే. అబ్బాయి పేరు నాగేంద్ర బాబు. నాగేంద్ర. అబ్బాయి ఏ రోజు పుట్టాడు? ఆగస్టు 24 ఆగస్టు. ఓకే. సంవత్సరం చెప్పమ్మా. 1993. సమయం 7:40 7:40 40 నిమిషాలు.